మన పల్నాటి చరిత్రలో నాగమ్మ అనేటువంటి ఒక పాత్ర తెలుసు కదా. నాగమ్మ అనేటువంటి పాత్ర ఏంటంటే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మ గారు. సరే కాకతాళీయమేందో కానీ పల్నాటి ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు మొదటి మహిళా మంత్రి రజనీ గారు. లేకపోతే ఎవరైనా పెద్దలు ఎవరైనా కరెక్షన్ చేస్తే చేయొచ్చు. దాంతోపాటు మరొకటి ఇంకా కాకతాళీయం ఏంటంటే ఈ నాగమ్మ గారు పుట్టినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరీంనగర్. కోయిన్సిడెన్స్ ఏంటంటే రజనీ గారు పుట్టింది కూడా తెలంగాణలో వరంగల్ ప్రాంతం. బహుశా ఆ తరంలో నాగమ్మను చూసాం, ఈ తరంలో మనం రజనమ్మను చూస్తున్నాం. కాబట్టి ఈవిడ కూడా మంత్రి అయ్యారు. కాబట్టి మీ అందరికీ చాలా గొప్ప అవకాశం వచ్చింది, రజనీ గారితో పనిచేసేటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి వీటన్నిటినీ మీరు ఈ అవకాశాన్ని మీరందరూ వాడుకొని మీరందరూ నాయకులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నారు కదా. పత్తిపాటి పుల్లారావు గారికి ఏదైనా పెంచి పేరు పెడితే బాగుంటుంది అని అంటారు. కాబట్టి ఏం చెప్తున్నామంటే సరే పుల్లయ్య అని బ్రహ్మనాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంకొకటి కొత్తగా ఏం చెప్పాలంటే కార్యకర్తలని దగ్గరకు తీసుకునే ఆవిడ పేరు విడుదల రజని, కార్యకర్తల్ని మర్చిపోయే ఆయన పేరు పత్తిపాటి గజని. కాబట్టి ఈ పేరు అయితే బాగుంటుంది అనేది నా యొక్క విన్నపం. సరే రజనీ గారి గురించి అది అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చివరిగా మాట్లాడి ముగించేసేస్తా. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో దేవుడి దయ వల్ల ఒక దశాబ్ద కాలంగా ఆయనతో పాటు ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి భాగ్యం దక్కింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిపైనా పెద్దగా కోపాన్నో లేకపోతే ఎవరి మీద కొంత ఇబ్బందో ఆయన పెద్దగా చూపించడు, పెద్దగా ఆవేశాన్ని కూడా చూపించడు చాలా. కానీ ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పోలీసులు దౌర్జన్యకాండ చేస్తున్నప్పుడు, లాఠీలతో మనల్ని కొడుతున్నప్పుడు, లేకపోతే ప్రత్యర్థి వర్గాలు మన పైన దాడులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పడేటువంటి ప్రతి దెబ్బని తన మీద పడ్డాడనేటువంటి భావనలోనే ఆయనలో ఉంది, ఆయనలో కనిపించింది. కాబట్టి ప్రత్యర్థి పార్టీలకైనా కానీ పోలీసులకైనా కానీ మరొకరికి కానీ చెబుతున్నాం, ఎందుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పైన దాడి చేశారని. ఈ జన్మలో కాదు, మీకంటూ మరో జన్మొస్తే ఆ జన్మలో మీకుండేటువంటి ప్రతి రక్త కణం కూడా భయం 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 అని పుట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే చెయ్యండి, కానీ మా పైన దౌర్జన్యకాండ చేస్తే, మా పైన ఇబ్బందులకు గురి చేస్తే, మమ్మల్ని లాఠీలతో వేధింపులకు గురి చేస్తే బహుశా మీరు రప్ప 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 చూశారేమో. జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల్లో చేసినట్టు చేరరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే సినిమా అవుతుందనేది మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ, చిలకలూరుపేట శ్రేణులందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి విడుదల రజనీ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై జగన్. గట్టిగా చెప్పాలి మళ్ళీ, చిలకలూరుపేట అంటే జై జగన్.